నమస్తే అండి. మన యాస్ట్రాలజర్ డియో యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ కృష్ణ. ఈరోజు మనం జ్యోతిష శాస్త్రంలోని అద్భుతమైన రహస్యాలను తెలుసుకుందాం. గ్రహదేవతల ఆశీర్వాదంతో మీ జీవితం మార్గం శుభముగా ఉండాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మరి ఈరోజు జ్యోతిష్యపరముగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందామా? మరి నిరీక్షణ దేనికి? రండి. అసలు షడ్గ్రహకూటం అంటే ఏంటి? షడ్గ్రహకూటం అంటే ఒక రాశిలో 6 గ్రహాలు కలిసి ఉండే ఒక అరుదైన ఖగోళ సంఘటనగా మనం భావించవచ్చు. ఇది వేద జ్యోతిష శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యం గల సంఘటనగా మనం కూడా చూడవచ్చు. ఎందుకంటే ఈ భారీ గ్రహ సంయోగము వ్యక్తిగత జీవితము, ప్రపంచ సంఘటనలు మరియు సృష్టికి అవసరమైన శక్తిపై చాలా ప్రభావాన్ని సూచిస్తుంది. అసలు షడ్గ్రహ కూటమి మనకు శుభాన్ని అందిస్తుందా, అశుభాన్ని అందిస్తుందా అంటే, ఏ రాశిలో అయితే ఈ 6 గ్రహాలు స్థితి పొందుతాయో ఆ 6 గ్రహాల్లో ముఖ్యంగా శుభగ్రహాలు ఉన్నాయా, అశుభగ్రహాలు ఉన్నాయా మనం చూసినట్లయితే దాన్ని బట్టి మనము ఈ షడ్గ్రహ కూటమి శుభాన్ని ఇస్తుందా, అశుభాన్ని ఇస్తుందా అని మనకి కొంత తెలుస్తుంది. షడ్గ్రహ కూటమి ముఖ్య లక్షణాలు మనం చూసినట్లయితే, ఒకే రాశిలో 6 గ్రహాలు స్థానం ఉండడం చేత ఈ 6 గ్రహాలు ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశికి చాలా శక్తిని పెంపొందిస్తాయి. ప్రస్తుతం మనకి ఈ షడ్గ్రహ కూటమి మీనరాశిలో జరుగుతోంది కాబట్టి ఆ మీనరాశికి అత్యంత శక్తిని ఈ 6 గ్రహాలు ప్రసాదిస్తాయి. ఈ షడ్గ్రహ కూటం అనేది ఒక అరుదైన సంఘటనగా మనం భావించవచ్చు. ఇది చాలా అపూర్వంగా జరుగుతూ ఉంటుంది. దీని ప్రభావాలు కొన్ని వారాలు లేదా నెలల పాటు కూడా ఉంటుంది. అలాగే ఈ షడ్గ్రహ కూటమి సమయంలో బలమైన శక్తి మార్పులు కూడా జరుగుతాయి. ఒకే రాశిలో అనేక గ్రహాలు ఉండడం చేత ఆ రాశి యొక్క వ్యక్తిగత జీవిత మార్పులు, అలాగే సమాజంలో మార్పులు మరియు ప్రకృతికి సంబంధించిన వివిధమైన సంఘటనలు కూడా ఈ షడ్గ్రహ కూటమి దారితీస్తుంది. ఈ షడ్గ్రహ కూటమి మనకు మార్చి 29, 2025 మీనరాశిలో సంభవించబోతోంది. ఈ రాశిలో స్థితి పొందే గ్రహాలు సూర్యగ్రహము, చంద్రగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, శనిగ్రహము మరియు రాహుగ్రహము. ఈ షడ్గ్రహ కూటమి యొక్క ప్రభావాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ప్రథమంగా జలముకు సంబంధించి చూసినట్లయితే జల సంబంధిత సమస్యలు మరియు జల సంబంధిత ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. అలాగే సముద్ర జీవులకు కూడా ప్రమాదము పొంచి ఉంది. నీటితో సంబంధిత ప్రకృతి విపత్తులు పెరిగే అవకాశం కూడా చాలా కనబడుతోంది. అనగా భారీ వర్షాలు, వరదలు, సునామీలు వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే శుద్ధమైన త్రాగునీటి కొరత కూడా పెరిగే అవకాశం కొంత ఉంది. జల సరిహద్దులకు సంబంధించి దేశాల మధ్యన వివాదాలు తలెత్తే అవకాశం కూడా కనిపించుచున్నది. అలాగే ప్రజల ఆరోగ్యంపై నీటి కాలుష్యం ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఇక రాజకీయ మరియు సామాజిక పరిస్థితుల మీద ప్రభావం చూసినట్లయితే జాతీయ నాయకులకు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత కనిపించుచున్నది. అలాగే ఏదో ఒక దేశ ప్రధాని నేత పదవి నుండి తొలగింపు లేదా రాజీనామా చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. ధార్మిక జీవన విధానంపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. అనగా కొంత ధార్మికత లోపించవచ్చు. ఆధ్యాత్మికత పట్ల ప్రజల్లో నిరుత్సాహం ఏర్పడే అవకాశం కూడా ఉంది. అలాగే సన్యాసులకు ఇది ఒక కఠిన కాలం కింద కూడా మనం చూడవచ్చు. మత సంబంధిత వివాదాలు మరియు సంఘర్షణలు తలెత్తే అవకాశం కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఆర్థిక మరియు వాణిజ్య రంగ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. బంగారం మార్కెట్ చాలా హెచ్చుతగ్గులు కనిపించవచ్చు. అనగా బంగారం యొక్క మార్కెట్ కొంచెం పెరగవచ్చు, తగ్గవచ్చు, అలా జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నది. అలాగే చమురు పరిశ్రమలపై కూడా చాలా ప్రతికూల ప్రభావం కనబడుతున్నది. అధికారిక నిర్ణయాల వల్ల ఐటీ, బీపీఓ రంగంలో ఉన్న ఉద్యోగులకు వారి ఉద్యోగాలపై చాలా ప్రభావం ఉంటుంది. అలాగే సోషల్ మీడియా విధానాల్లో కొత్త నియంత్రణలు కూడా మన ప్రభుత్వము జారీ చేయవచ్చు. దీనివల్ల కొంత సోషల్ మీడియా నుంచి కూడా కొంత రిఫార్మ్స్ అనేవి అయితే వచ్చే అవకాశం కూడా. అలాగే ఇతర దేశాలకు సంబంధించిన కొత్త కారు కంపెనీలు స్థాపించబడే అవకాశం కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఇక సినీ పరిశ్రమ మరియు ప్రజల ఆరోగ్యం గురించి చూసినట్లయితే మనకి ఈ ఏడాదిలో ఎక్కువగా ఫిక్షనల్ సంబంధించే సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పెద్ద సినిమాలు, ఫిక్షనల్కి సంబంధించినటువంటి పెద్ద సినిమాల ఘోర పరాజయం పాలయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నది. అలాగే సినిమా పరిశ్రమకు కూడా అంత అనుకూలమైన వాతావరణం కనిపించట్లేదు.
ఒత్తిడి కారణంగా నిద్రలేమి పెరిగే అవకాశం జనాల్లో ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రజలు ఎక్కువ సమయం పనిచేస్తూ విశ్రాంతి లేకుండా పనిచేసే పరిస్థితినైతే పొందుతారు. అలాగే మహిళలపై లైంగిక దాడులు సంఖ్య పెరిగే అవకాశం కూడా కనబడుతున్నది. కాబట్టి స్త్రీలందరూ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఎవరైతే మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్నారో వారు అత్యధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనకు ఈ షష్ఠగృహ కూటమి చెప్తోంది. మొత్తంగా చూస్తే 2025లో జరిగే షడ్గ్రహ కూటమి అనేక రంగాల్లో భారీ మార్పులు తెచ్చే అవకాశము బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నీటి వనరులు, రాజకీయ మార్పులు, ఆర్థిక అస్థిరత, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం కూడా చాలా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఈ కాలంలో జాగ్రత్తలు పాటించడం, ధార్మిక మార్గాన్ని అనుసరించడము, పూజా పఠనాలు మరియు దానం చేయడం చాలా మంచిది.